ప్రభుత్వ ఆసుపత్రులకి పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం పక్కన ప్రకటన చేస్తే, బోధన ఆసుపత్రుల నిర్వహణకి నిధులు లేవంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఒక్కరోజు యోగా ఈవెంట్ కోసం గతేడాది 130 కోట్లు, ఈ ఏడాది 10 కోట్లు, మొత్తం 2 ఏళ్లలో 140 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. ఎమ్మెల్యేల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజన్ డాక్యుమెంట్ విడుదల వంటి ఈవెంట్లకి భారీ నిధులు వెచ్చింపు. స్పెషల్ ఫ్లైట్స్లో ప్రభుత్వ పెద్దల తిరుగుళ్ళు, హంగులు, ఆడంబరాలు, ఆర్భాటాలు, ప్రచారాల కోసం ఖజానా నుండి నేరుగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం. అయితే పేద ప్రజలకు మెరుగైన వైద్యం, వాళ్ళ ఆరోగ్య రక్షణ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం దగ్గర నిధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుకు అప్పుల బాట పట్టిన బాబు సర్కార్ తాజాగా బోధనాసుపత్రుల నిర్వహణ, చిన్న చిన్న మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి ఆసుపత్రి నిర్వహణ కోసం 34 కోట్లు, అత్యవసరంగా చిన్న చిన్న మరమ్మతులు చెప్పడానికి 16 కోట్లు చొప్పున దాదాపు 51 కోట్లు బడ్జెట్ మంజూరు చేయాలని వైద్య శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో నిర్వహణ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తప్పించుకుంది. ఆసుపత్రి అభివృద్ధి, సొసైటీ, ఆరోగ్యశ్రీ నిధుల నుంచి నిర్వహణ మరమ్మతుల ఖర్చులు సర్దుబాటు చేసుకోవాలని సలహా ఇచ్చింది. 14-19 మధ్య ఇదే తరహాలో నిర్వహణ మరమ్మతుల బడ్జెట్కి చంద్రబాబు కోత పెట్టారు. దీంతో ఆసుపత్రిలో డ్రైనేజీ లీకులు, కరెంటు వైరింగ్ సమస్యలు, వైద్య పరికరాలు స్వల్ప మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి నిత్యావసర పనులకు కూడా నిధులు లేక అప్పట్లో ఆసుపత్రులు అధ్వానంగా మారిపోయాయి. ఈ సమస్యకి చెక్ పెడుతూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం మొదలుపెట్టారు. చంద్రబాబు తిరిగి గద్దెనెక్కగానే మళ్ళీ బడ్జెట్ ఎత్తేసారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది.